వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, కాంపౌండ్ యాంగిల్స్లో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మనం మాట్లాడుకుందాం. సో ద టాపిక్ నేమ్ ఇస్ ఎక్స్టెండెడ్ కాంపౌండ్ యాంగిల్ ఫార్ములా. కాంపౌండ్ యాంగిల్స్లో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది sin of a plus b sin of a minus b, cos of a plus b cos of a minus b, tan of a plus b tan of a minus b, cot of a plus b and cot of a minus b కదా. రెండు యాంగిల్స్ ఉన్నప్పుడు చూసేసాం ఫార్ములాస్. అదేవిధంగా 3 యాంగిల్స్ ఉన్నప్పుడు, దట్ ఈస్ నథింగ్ బట్ a ప్లస్ b ప్లస్ c ఉన్నప్పుడు sin of a ప్లస్ b ప్లస్ c, cos of a ప్లస్ b ప్లస్ c, tan of a ప్లస్ b ప్లస్ c, ఇవి ఎట్లా చేయాలి ఒకసారి మనం చూద్దాం. రైట్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫర్ ముఖ్యంగా మెయిన్స్ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ మనం మాట్లాడుకునే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి గురించి మాట్లాడుకుందాం, సరేనా? సో ఫస్ట్ ఇది ఒక యాంగిల్ అనుకోండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అనుకోండి. అప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములానే వాడచ్చు కదా. ఇదొక యాంగిల్ అనుకుందాం, ఇదొక యాంగిల్ అనుకుందాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ ఏ కాస్ బి, అంతేనా? ఇది ఏ ఇది బి అనుకుందాం. సైన్ ఆఫ్ ఫస్ట్ యాంగిల్ అండ్ కాస్ ఆఫ్ ద సెకండ్ యాంగిల్ ప్లస్ సైన్ కాబట్టి ప్లస్ సింబల్ అదే వస్తుంది, కాస్ ఏ అండ్ సైన్ బి, అంతే కదా. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ సి వస్తుంది, రైట్? తర్వాత సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మళ్ళీ మనకి తెలుసు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, అవునా, ఇంటూ కాస్ సి, రైట్? ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, రైట్? ప్లస్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది కాస్ అయితే. సో కాస్ ఏ కాస్ బి మైనస్ ఇక్కడ రాద్దాం, మైనస్ సైన్ ఏ సైన్ బి, రైట్ ఆర్ నాట్? ఇక్కడ ఇంటూ సైన్ సి ఉంది, అవునా? సరే, ఇప్పుడు కొంచెం మనం ఎక్స్టెండ్ చేసామనుకోండి ఫార్ములాని, సైన్ ఏ cos b into cos a, sin a cos b into cos c plus cos a sin b cos c, cos a sin b cos c plus cos a cos b sin c, cos a cos b sin c minus sin a sin b sin c, అంతేనా? sin a sin b అండ్ సైన్ సి, రైట్? ఇది ఫార్ములా. అయితే ఇది మొత్తాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, లిజన్, దీన్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సైన్ ఏ కాస్ ఏ, తర్వాత మళ్ళీ కాస్ ఏ, కాస్ బి సైన్ బి, మళ్ళీ కాస్ బి, కాస్ సి మళ్ళీ సైన్ సి, చిట్ట చివరిలో సైన్ ఏ సైన్ బి సైన్ సి వచ్చింది, రైట్? సి, దీన్ని ఎలా రాయొచ్చు అంటే జాగ్రత్తగా వినండి, మనం సిగ్మా నొటేషన్ని వాడచ్చు. సిగ్మా అంటే సమేషన్, ఎడిషన్ చేయడం అనమాట. పై అంటే మల్టిప్లికేషన్, అది గుర్తుపెట్టుకోండి సింబల్స్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ నుంచి ఈ టర్మ్ ఇదంతా కూడా సిగ్మా సైన్ ఏ కాస్ బి కాస్ సి అని దాని అర్థం. సిగ్మా సైన్ ఏ కాస్ బి కాస్ సి అంటే సైన్ ఏ పెట్టండి, సైన్ బి పెట్టండి, సైన్ సి పెట్టండి, 3 సార్లు, 3 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి. తర్వాత కాస్ బి వచ్చింది ఫస్ట్ టర్మ్లో, సెకండ్ టర్మ్లో కాస్ ఏ వస్తుంది, థర్డ్ టర్మ్లో కాస్ సి వస్తుంది, అంతే కదా, రైట్? అదిగోండి కాస్ సి వచ్చింది, తర్వాత మనకి కాస్ సి కూడా వచ్చింది, రైట్? కాస్ బి వచ్చింది కాబట్టి కాస్ ఏ రావాలి, కాస్ సి రావాలి. సో కాస్ సి వచ్చింది, కాస్ ఏ కూడా వచ్చింది. కాస్ సి వచ్చేసింది కాబట్టి కాస్ ఏ కాస్ బి రావాలి, కాస్ ఏ రావాలి, కాస్ బి రావాలి. సో కాస్ బి వచ్చింది, మళ్ళీ కాస్ సి వచ్చింది, రైట్? సో అంటే సి దీన్ని సమేషన్ రూపంలో ఉంది కాబట్టి సిగ్మా సైన్ ఏ కాస్ బి కాస్ సి కదా. సో సైన్ ఏ కాస్ బి కాస్ సి, తర్వాత సైన్ కాస్త సైన్ బి అవుతుంది, అదిగోండి సైన్ బి వచ్చింది, కాస్ బి కాస్త కాస్ సి అవుతుంది, కాస్ సి కాస్త కాస్ ఏ అవుతుంది, రైట్? తర్వాత టర్మ్ వస్తుంది అనమాట ప్లస్. ఇప్పుడు కాస్ ఏ సైన్ బి కాస్ సి ఉంది కదా, కాస్ ఏ కాస్త కాస్ బి అవుతుంది, ఇదిగోండి కాస్ బి ఉంది, సైన్ బి కాస్త సైన్ సి అవుతుంది, సైన్ సి ఇక్కడే ఉంది, కాస్ సి కాస్త కాస్ ఏ అవుతుంది, అదిగోండి ఇక్కడ ఉంది, రైట్? ఇప్పుడు అర్థమైందా? సరే, కాబట్టి దీన్నే సిగ్మా సైన్ ఏ కాస్ బి కాస్ సి అని షార్ట్ ఫార్మాట్లో రాసాం. తర్వాత ఏముంది, మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి ఉంది. సింపుల్గా పై సైన్ ఏ అని రాస్తే సరిపోతుంది. పై అంటే ప్రొడక్ట్ కదా, అవునా? ఏ యాంగిల్స్ ప్రొడక్ట్, ఏబీసీ యాంగిల్సే ఉంటాయి, ట్రిగ్నోమెట్రీలో 3 యాంగిల్సే ఉంటాయి, అవునా కదా? కాబట్టి పై సైన్ ఏ అంటే సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి అని దాని అర్థం అనమాట, రైట్? సరే, ఇది
ఈ పర్టికులర్ ఫార్ములా ఏదైతే ఉందో ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఇది మొత్తం వచ్చేస్తుంది. అయితే ఇదొక్కటే కాదు నాన్న, ఇంకా ఎన్నో వర్షన్స్ ఉంటాయి. చూడండి దీన్ని మనం మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే ఈ పర్టికులర్ దాన్ని ఈ మొత్తంలో నేను కాస్ ఏ కాస్ బి కాస్ సి కామన్ తీస్తాను. రిమెంబర్ కాస్ ఏ కాస్ బి కాస్ సి కామన్ తీసాను అనుకోండి, కాస్ ఏ కాస్ బి కాస్ సి దీనిలో ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో. సో దీనిలో కాస్ బి కాస్ సి నాకు బయటకు వచ్చేసాయి, సైన్ ఏ మిగిలింది, కానీ లోపల కాస్ ఏ లేదు కదా, కాబట్టి సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ వస్తుంది. అవునా? సో సైన్ ఏ బై కాస్ ఏ అంటే అర్థం ఏంటి? సైన్ ఏ బై కాస్ ఏ అంటే టాన్ ఏ అని అర్థం, రైట్? లోపల టాన్ ఏ వచ్చింది. గుడ్. ప్లస్ మళ్ళీ నేనేం తీసాను, కాస్ ఏ కాస్ బి కాస్ సి, దీనిలో కాస్ ఏ బయటకు వస్తుంది, కాస్ సి బయటకు వస్తుంది, లోపల కాస్ బి లేదు కదా, కాబట్టి సైన్ బి బై కాస్ బి ఈజ్ నథింగ్ బట్ టాన్ బి వస్తుంది, రైట్? తర్వాత ప్లస్ కాస్ ఏ కాస్ బి సైన్ సి, కాస్ ఏ కాస్ బి బయటకు వచ్చేసాయి, సైన్ సి మిగిలింది, ఇక్కడ కాస్ సి ఉంది కాబట్టి ఇక్కడ టాన్ సి వస్తుంది కామన్ తీస్తే, రైట్? మైనస్ తర్వాత సైన్ ఏ సైన్ బి సైన్ సి, ఇక్కడ బ్రాకెట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్రాకెట్ పెట్టకండి. సో సైన్ ఏ సైన్ బి సైన్ సి, ఇక్కడ ఏవి కాస్ ఏ లేదు, కాస్ బి లేదు, కాస్ సి లేదు, కాబట్టి మీరు ఈ మొత్తాన్ని కూడా దీనికి డివిజన్ అయిపోతాయి, కాబట్టి టాన్ ఏ టాన్ బి టాన్ సి వస్తుంది, టాన్ ఏ టాన్ బి అండ్ టాన్ సి వస్తుంది, రైట్? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కాస్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ కాస్ సి ఇంటూ టాన్ ఏ, టాన్ ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ, కాస్ ఏ కాస్ ఏ క్యాన్సిల్, సైన్ ఏ కాస్ బి కాస్ సి అదే మిగిలింది, రైట్? ఇక్కడ టాన్ బి ఉంది, టాన్ బి అంటే సైన్ బి బై కాస్ బి, అవునా కదా, కాస్ బి క్యాన్సిల్, కాస్ ఏ కాస్ సి సైన్ ఏ సైన్ బి అదే కదా ఇక్కడ మిగిలింది. తర్వాత టాన్ సి ఉంది, సైన్ సి బై కాస్ సి, ఎస్ ఓ నో, కాస్ సి క్యాన్సిల్ అయిపోయింది, సైన్ సి కాస్ బి కాస్ ఏ అదేగా ఇక్కడ మిగిలింది. మైనస్ ఇక్కడ అసలు కాస్ ఏ కాస్ బి కాస్ సి టర్మ్సే లేవు, కాబట్టి ఇది మొత్తం దీనికి డివైడ్ అవుతుంది, సైన్ ఏ బై కాస్ ఏ ఇస్ టాన్ ఏ, సైన్ బి బై కాస్ బి ఇస్ టాన్ బి, సైన్ సి బై కాస్ సి ఇస్ టాన్ సి, రైట్? ఈ విధంగా మనం రాయొచ్చు. సో ఈ ఫార్ములాని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే సి ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా అండ్ పై నోటేషన్స్లో సి కాస్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ కాస్ సి అంటే పై కాస్ ఏ ఇంటూ ఈ మూడు సమేషన్ రూపంలో ఉన్నాయి కాబట్టి సిగ్మా టాన్ ఏ, ఓకే, మైనస్ మళ్ళీ ఈ మూడు ప్రొడక్ట్ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి పై టాన్ ఏ. అర్థమైందా? అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సినే మనం ఈ విధంగా చెప్పచ్చు, సిగ్మా నోటేషన్స్లో పై నోటేషన్స్ రెండిట్లో మళ్ళీ ఈ విధంగా చెప్పచ్చు, మరొక ఫార్మాట్లో మనం ఈ విధంగా కూడా చెప్పచ్చు ఫార్ములాని, లేదా పై ఆఫ్ కాస్ ఏ ఇంటూ సిగ్మా టాన్ ఏ మైనస్ పై టాన్ ఏ అని కూడా మనం చెప్పచ్చు. సి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిని 1 2 3 4 మెథడ్స్లో మనం చెప్పచ్చు అనమాట, రైట్? సో దిస్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా మనం ఈ వాడుకోవచ్చు, ఈ సిగ్మా అండ్ పై నోటేషన్స్ వాడుకోవచ్చు, మీకు ఏది ఈజీగా ఉంటే తీసుకోండి, రైట్? అంటే సపోజ్ టాన్లో అడిగాడు అనుకోండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో అడిగితే ఈ విధంగా చేయొచ్చు, రైట్? లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ సైన్లో మాత్రం ఉంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, రైట్ నాన్న? సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ప్లీజ్ నోట్ ఇట్. లెట్ us see the next one. Okay, now let us see for cos of a plus b plus c. సేమ్ దీన్ని ఒక యాంగిల్ అనుకుందాం, ఇది ఒక యాంగిల్ అనుకుందాం. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, ఎస్ ఓ నో? సరే చూడండి, సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఏ కాస్ సెకండ్ యాంగిల్ కాస్ బి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, సైన్ ఏ సైన్ సి, రైట్? సైన్ సెట్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, ఎస్ ఓ నో? ఓకే, సో ఇప్పుడు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మళ్ళీ అర్థం ఏంటి? కాస్ ఏ కాస్ బి ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ సైన్ ఏ సైన్ బి, అవునా? ఇంటూ కాస్ సి మైనస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కాస్ ఏ సైన్ బి ఇంటూ సైన్ సి, ఎస్ ఓ నో? ఓకే, ఇప్పుడు ఎక్స్టెండ్ చేద్దాం. చేసినప్పుడు కాస్ ఏ కాస్ బి కాస్ సి కాస్ ఏ కాస్ బి కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ సి మైనస్ సైన్ ఏ కాస్ బి సైన్ సి సైన్ ఏ కాస్ బి సైన్ సి, రైట్? మైనస్ ఇంటూ ప్లస్ ఇస్ మైనస్ అగైన్, కాస్ ఏ సైన్ బి సైన్ సి కాస్ ఏ
సైన్ బి సైన్ సి, రైట్? ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే స్టార్టింగ్లోనే ఇక్కడ కాస్ ఏ కాస్ బి కాస్ సి కనబడుతుంది కదా, దీన్ని మనం కామన్ తీద్దాం. కామన్ తీసినప్పుడు కాస్ ఏ కాస్ బి కాస్ సి కామన్ తీసినప్పుడు 1 మైనస్ ఇది తీస్తాం కాబట్టి ఈ ప్లేస్లో 1 వస్తుంది. సో ఇక్కడ సైన్ ఏ సైన్ బి సైన్ సి కనిపిస్తుంది, ఇక్కడ కాస్ ఏ కాస్ బి కాస్ సి కనబడుతుంది. కామన్ తీయడానికి ఏమీ లేవు కాబట్టి ఇదంతా డివిజన్లోకి వెళ్ళిపోతుంది. సో సైన్ ఏ బై కాస్ ఏ ఈజ్ టాన్ ఏ, రైట్? తర్వాత సైన్ బి బై కాస్ బి ఈజ్ టాన్ బి, తర్వాత సైన్ సి బై కాస్ సి ఈజ్ నథింగ్ బట్ టాన్ సి, రైట్? మైనస్ ఇక్కడ చూడండి కాస్ బి మాత్రమే ఉంది కామన్ తీసినప్పుడు, మిగిలిన కాస్ ఏ కాస్ సిలు సైన్ ఏ సైన్ సిలు కిందకు వస్తాయి కాబట్టి సైన్ ఏ బై కాస్ ఏ ఈజ్ టాన్ ఏ అండ్ సైన్ సి బై కాస్ సి ఈజ్ టాన్ సి, రైట్? తర్వాత మైనస్, అంతే కదా? నో, ఐ థింక్ ఇట్ ఈస్ కాస్ ఏ కాస్ బి కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ సి వస్తుంది ఇక్కడ. ఎస్, దిస్ ఈస్ కాస్ సి, రైట్? సో కాస్ సి కామన్ వచ్చేసింది, టాన్ ఏ ఇంటూ టాన్ బి మాత్రమే ఉంటుంది, అవునా? ఇప్పుడు కరెక్ట్. సో టాన్ ఏ టాన్ బి కాస్ సి పోతుంది. సో నౌ దిస్ ఈస్ టాన్ ఏ టాన్ బి, కాస్ బి మాత్రమే బయటకు వచ్చింది కాబట్టి కాస్ ఏ కాస్ సి, కాబట్టి టాన్ ఏ టాన్ సి, రైట్? మైనస్ కాస్ ఏ బయటకు వచ్చేస్తుంది, కాస్ ఏ బయటకు వచ్చినప్పుడు కాస్ బి కాస్ సి మిగిలింది. సో హియర్ టాన్ బి టాన్ సి, రైట్? ఫైన్, దిస్ ఇస్ ద కరెక్ట్ అప్రోచ్. నౌ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, కాస్ ఏ కాస్ బి కాస్ సి ఇంటూ 1 మైనస్ కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుంది టాన్ ఏ ఇంటూ టాన్ బి ప్లస్ టాన్ బి ఇంటూ టాన్ సి ప్లస్ టాన్ సి ఇంటూ టాన్ ఏ. ఈ విధంగా రాయించా నేను, రైట్? దీన్నే మైనస్ కామన్ తీసి మూడింటిగా రాశాను, రైట్? ఓకే, ఇప్పుడు ఇలా రాసిన తర్వాత సి ఫ్రెండ్స్, దీన్ని నేను ఎలా చెప్పొచ్చు, కాస్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ కాస్ సిని, దట్ ఈస్ నథింగ్ బట్ పై కాస్ ఏ అని చెప్పొచ్చు కదా, అవునా? తర్వాత 1 మైనస్ టాన్ ఏ టాన్ బి ప్లస్ టాన్ బి టాన్ సి ప్లస్ టాన్ సి టాన్ ఏ. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఇక్కడ సಮೇషన్ ఉంది కానీ ఇక్కడ ఎడిషన్ ఉంది, అవునా కదా? ఈ సಮೇషన్ నేను ఎలా చెప్తాను, సిగ్మా టాన్ ఏ టాన్ బి అని చెప్పొచ్చు కదా, సిగ్మా టాన్ ఏ టాన్ బి, అవునా? సో టాన్ ఏ టాన్ బి ప్లస్ టాన్ బి టాన్ సి ప్లస్ టాన్ సి టాన్ ఏ, అంతే కదా? సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సికి మళ్ళీ దిస్ ఈస్ ద ఫార్ములా, మెయిన్ ఫార్ములా. దీని నుంచి మళ్ళీ మనం దీన్ని డెరైవ్ చేసాం, రైట్? సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, సో ప్లీజ్ నోట్ ఇట్. లేకపోతే మీరు మళ్ళీ దీన్ని ఎలా చేయొచ్చు అంటే కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పై కాస్ ఏ లోపలికి తీసుకెళ్ళిపోయారనుకోండి, పై కాస్ ఏ, అప్పుడు ఇది ఇంటూ అవుతుంది, అవునా కదా? ఎట్లా అంటే సి కేర్ఫుల్లీ. సో ఇక్కడ ఈ స్టెప్లో సెకండ్ స్టెప్లో అబ్జర్వ్ చేయండి, దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే పై కాస్ ఏ మైనస్, వీటిలో మైనస్ కామన్ తీసాను అనుకోండి, నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఈ టర్మ్స్ ఈ రెండు ప్లస్లు అయిపోతాయి, అవునా? ఒకవేళ నేను మైనస్ కామన్ తీస్తే ఈ పర్టికులర్ దానిలో, ఇప్పుడు దీన్ని నేను సిగ్మా కాస్ ఏ సైన్ బి సైన్ సి అని రాయొచ్చా? ఒకవేళ మైనస్ కామన్ తీస్తే పై కాస్ ఏ మైనస్ సిగ్మా కాస్ ఏ సైన్ బి సైన్ సి అని రాశాను అనుకోండి, మళ్ళీ కాస్ బి సైన్ సి సైన్ ఏ ఉందా, ప్లస్ తర్వాత కాస్ సి ఉంది, తర్వాత సైన్ సి సారీ సైన్ బి తర్వాత ఇక్కడ సైన్ సి వచ్చింది కాబట్టి ఇక్కడ సైన్ ఏ వస్తుంది, ఎస్. తర్వాత సైన్ సి తర్వాత సైన్ బి వస్తుంది, తర్వాత సైన్ ఏ వస్తుంది, రైట్? కరెక్ట్. సో ఈ పర్టికులర్ టర్మ్ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని కూడా సిగ్మా కాస్ ఏ సైన్ బి సైన్ సి అని రాశాను, రైట్ కదా? సో ఇది కూడా ఒక ఫార్ములానే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సికి. సో సి దెర్ ఆర్ హౌ మెనీ అప్రోచెస్, దిస్ ద ఫస్ట్ అప్రోచ్, సెకండ్ వన్, థర్డ్ వన్, రైట్? సో ఈ విధంగా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిని కూడా మనం డిరైవ్ చేయొచ్చు. ప్లీజ్ నోట్ ఇట్. నౌ లెట్ us see for tan of a plus b plus c. సో tan of a plus b plus c అంటే సింపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ డివైడెడ్ బై కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. దీన్ని మనం ఇంకో విధంగా అంటే దీన్ని ఒక యాంగిల్ అనుకుని దీన్ని ఒక యాంగిల్ అనుకుని tan ఆఫ్ ఏ ప్లస్ బి అంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b లాగా కూడా డిరైవ్ చేయొచ్చు.
కానీ ఆల్రెడీ మనం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి డిరైవ్ చేసేసాం కాబట్టి ఈ రెండింటిని రేషియో చేస్తే సరిపోతుంది. సో వాట్ ఈస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి అంటే మనం ఏం చూసాము, పై కాస్ ఏ, అవునా, ఫస్ట్ టైం ఇదే ఉంది, పై కాస్ ఏ ఇంటూ సిగ్మా టాన్ ఏ మైనస్ పై టాన్ ఏ, ఇదే కదా మనం చూసాం, అవునా కదా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి అంటే హోల్ డివైడెడ్ బై కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి అంటే పై కాస్ ఏ ఇంటూ 1 మైనస్ సిగ్మా టాన్ ఏ, ఐ థింక్ 1 మైనస్ సిగ్మా టాన్ ఏ టాన్ బి, ఎస్, అవునా కదా, ఇదే కదా మనం చూసాం ఫార్ములా. సో పై కాస్ ఏ గెట్స్ క్యాన్సిల్డ్, నాకేం మిగులుతుంది, సిగ్మా టాన్ ఏ మైనస్ పై టాన్ ఏ హోల్ డివైడెడ్ బై 1 మైనస్ సిగ్మా టాన్ ఏ టాన్ బి, రైట్ ఆర్ నాట్. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ tan of a plus b plus c, sigma tan a minus pi tan a by 1 minus sigma tan a tan b. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే, సిగ్మా tan a అంటే tan a ప్లస్ tan b ప్లస్ tan c, సిగ్మా tan a అంటే ఇదే కదా అర్థం, మైనస్ పై tan a అంటే tan a ఇంటూ tan b ఇంటూ tan c, అవునా, హోల్ డివైడెడ్ బై 1 మైనస్ సిగ్మా tan a tan b అంటే tan a tan b ప్లస్ కదా, ఓకే, తర్వాత tan b tan c, అందుకే బ్రాకెట్ పెట్టాను, ప్లస్ tan c tan a, రైట్. ఒకవేళ ఈ బ్రాకెట్ తీసేసి చెప్పాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఇక్కడ మైనస్లు వస్తాయి, ఈ మైనస్ మల్టిప్లై అవుతుంది కదా ప్రతి దానికి, ఇప్పుడు బ్రాకెట్స్ తీసేయచ్చు. సో వాట్ ఈస్ tan ఆఫ్ a ప్లస్ b ప్లస్ c నానా, tan a ప్లస్ tan b ప్లస్ tan c మైనస్ tan a tan b tan c హోల్ డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b మైనస్ tan b tan c మైనస్ tan c tan a. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫార్ములా. సింపుల్గా మనం ఈ విధంగా కూడా చెప్పచ్చు, సిగ్మా tan a మైనస్ పై tan a బై 1 మైనస్ సిగ్మా tan a tan b. సో దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్. ప్లీజ్ నోట్ దెమ్. Please like, comment and share. Hope you understand this. Please don't forget to subscribe. Thank you so much. See you in the next lecture.